వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నేను జొన్నలు సజ్జలు తర్వాత మినపప్పుతో అండి ఇడ్లీ దోశకి బ్యాటర్ రెడీ చేస్తున్నాను. దీనికి ఇదండి పావుసేరు గ్లాసు. నేను ఎప్పుడన్నా ఈ గ్లాస్తో పప్పు వేసినప్పుడు ఒక గుప్పుడు ఎగస్ట్రా వేస్తాను. ఏంటంటే పప్పు కడిగేసినప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది అనేసి. ఒక్కొక్కసారి పప్పు మనం కడుగుతూ ఉంటామండి, పప్పు పొట్టు కూడా పోతూ ఉంటుంది కదా, పప్పు తక్కువ అయ్యి ఇడ్లీలు గట్టిగా వస్తూ ఉంటాయి, ఇడ్లీ దోశ. అందుకోసం ఒక్కొక్కసారి నేను ఈ మధ్య డాక్టర్లు పప్పు ఎక్కువసేపు కడక్కండి, పొట్టు ఉంచితే మంచిది ఫైబర్ అంటున్నారు. అలా కూడా ఒక్కొక్కసారి ఫుల్గా తెల్లగా ఏం కడగట్లేదు, అరకొరగా కడుగుతున్నాను, అక్కడక్కడ పొట్టు ఉంచేస్తున్నాను. దానికోసం ఒక గ్లాసు మినపప్పు ఒక గుప్పుడు వేస్తానండి, ఇప్పుడు ఒక అలవాటు. ఇదండి ఒక స్పూను మెంతులు అండి, 2 స్పూన్లు అటుకులు. ఈ నైటు 8 గంటల ముందే నానబోస్తానండి. నైటు ఇవన్నీ కడిగేసేసి నానబోస్తాను. దీనికి ఇదిగోండి సజ్జలు. ఇది వరకు గేదెలకి అన్నం వండి పెట్టేవారు మా అమ్మగారు. గేదెలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయండి, మనమే తెల్లబియ్యం తిని షుగర్లు వచ్చి జబ్బుల బారిన పడ్డాము. ఇదిగోండి మళ్ళీ రాత్రి కొనుక్కొచ్చాను, పావు కేజీ 15 రూపాయలు. పెద్ద రేటు కూడా కాదండి. ఇది చూసారా, పావుసేరు గ్లాస్. ఇది కరెక్ట్గా ఒక గ్లాస్ అండి. తర్వాత 2 గ్లాసులు జొన్నలండి, ఇది ఒక అరకిలో ఉంటాయి. 2 గ్లాసులు అవుతుంది. నేను మొన్న జొన్నలు పట్టించానండి, రవ్వ పట్టించాను. ఇవి బాగా అండి 1కి 10 సార్లు కడిగి నీళ్ళలో నానబోసేసండి, మంచి నీళ్ళలో నానబోసి మూత పెట్టుకున్నాం. ఈ మినపప్పు కూడా అండి కొంచెం కడిగి వాటర్ వేసి పెడదామండి. నేను పొద్దున్న 3ని బట్టండి, పొట్టు తీస్తే తీస్తాను, లేకపోతే లేదు. ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేస్తానండి. ఇవి అటుకులు మెంతుల్లో కూడా నీళ్ళు పోసి నానబెడతాను. ఈ మనం దీంట్లో వచ్చి మీకు దోశ ఇడ్లీ ఏదైనా వేసుకొచ్చాను. మేము తమిళనాడులో ఇడ్లీకి దోశకి ఒకే పిండి వాడుతూ ఉంటాం. దాని గురించి నేను నానబోసినప్పుడు మీకు దోశ క్రిస్పీగా కావాలనుకోండి, ఒక గ్లాసు పచ్చిబియ్యం కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి డయాబెటిక్ పేషెంట్లకి డైట్కి కాబట్టి నేను బియ్యం అసలు దీంట్లో యాడ్ చేయట్లేదు. బియ్యమే వాడకుండా నేను ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నానండి. ఇది ఏం లేదు, ఒకటి బాగా మట్టి ఉంటుందండి, శుభ్రంగా 10 నిమిషాలు నీళ్ళలో నానేసి బాగా కడిగి మంచి నీళ్ళలో ఊరేసుకోవాలి. ఇలాగే ఈ నీళ్ళలో నానబోసుకునండి. మీరు ఇష్టం అండి, పొద్దున్న పొట్టు తీస్తే తిండి, లేకపోతే లేదు. ఇడ్లీ అంటే కలర్ మీకు తెల్లగా ఇడ్లీ తిని ఇది వచ్చి కొంచెం కలర్ తక్కువగా ఉంటే మీకు వచ్చి కొంచెం తేడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలాగా పొట్టు సరిగా తీయకుండా ఇడ్లీ వేసి పెట్టా. ఇలాగండి పొట్టు తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండేవని మనకి హెల్త్కి మంచిది కాదండి. వీటిని బాగా నీళ్ళలో బాగా కడిగి గాలి ఇచ్చితే మట్టి ఉంటుందండి, వేసుకుంటుంది, రాళ్ళు ఉంటాయి. వాటర్ పోసండి ముందు ఒక 10 నిమిషాలు నానేయాలి. మట్టి అంతా నాని నీళ్ళలోకి వచ్చేస్తుంది. మళ్ళీ బాగా కడిగి బాగా పిసికి కడుక్కొని మీరు మంచినీళ్ళు పోసి ఊరబెట్టుకోవాలి. మీకు వేరుశనగ గుడ్డు కూడా ఉంది దీంట్లో. ఇలాగే మినపప్పులో కూడా మునిగే వరకు నీళ్ళు కొట్టండి. నేను ఊరి నుంచి వస్తానండి పప్పు, గాలిస్తాను అడుగున, నల్లబెట్టి ఉంటుంది, నేను గాలిచి చేస్తూ ఉంటాను. వీటిలో కూడా కొంచెం వాటర్ వేసుకుని ఊరబెడతానండి. నేను మళ్ళీ జొన్నలు సజ్జలు ఇంకా 2-3 సార్లు కడుగుతాను, మురికి ఉంటుంది దాంట్లో. ఇవన్నీ ఊరబెట్టుకునండి, అన్నిటి మీద మూతలు పెట్టుకుని తెల్లారి ఇగోండి ఇందులో వచ్చే నీళ్ళు ఇంకొకసారి పారేస్తాను. అంటే జొన్నల్లో ఒకలాంటి వగరు ఉంటుందండి. ఈ నీళ్ళు నీళ్ళు మళ్ళీ పారేసి మంచినీళ్ళు పోసి గ్రైండ్ చేస్తానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మీకు ఇడ్లీ కావాలన్నా వస్తుందండి, దోశ కావాలన్నా వస్తుంది. మీరు ఇప్పటివరకు తెల్లగా ఇడ్లీలు అలా క్రిస్పీగా దోశలు తిని మనకు లేనిపోని జబ్బులండి. ఈ ఆరోగ్యానికి తినాలి. రుచిలో ఏమీ తక్కువగా ఏమి ఉండదండి, మామూలు దోశలోనే ఉంటుంది. ఇదే అండి, దీని మెంతులు అటుకులో వేస్తున్నాను కదండి. అటుకులో వేస్తే మీకు పిండి బాగా పులుస్తుందండి, పులిసి చక్కగా గొల్ల వస్తుందండి. సోడా ఉప్పులు అవి వేయకూడదు. మెంతులు షుగర్కి మంచిదండి, టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవన్నీ ఇంకా దీన్ని 2-3 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి మూత పెడతానండి. అన్నిటి మీద మీరు నానబోసుకున్నప్పుడు మూతలు పెట్టుకోవాలి. బల్లలు అవి తిరుగుతూ ఉంటాయి, క్రీములు ఏమన్నా బొద్దింకలు లాంటివి ఉంటే వంట రూమ్లో మనకు తెలియవు, మన నైట్ పడుకుంటాం, అవి తిరగడం మొదలు పెడతాయండి. సరే మీరు ఇంకా దీన్ని 2-3 సార్లు వాష్ చేసి నీళ్ళు పోసి పెడతా. మీరు ఇలాగే అండి బియ్యానికి బదులుగా చిరుధాన్యాలు
ఇది అంటారు చిన్న చిన్నగా ఉంటాయి ఏంటది మనకి ఇవి అంటారండి మిల్లెట్స్ అవి అంటారు, అవి కూడా వేసుకోవచ్చు. అన్నం తినటం అంటే కష్టమండి. ఈ అన్నం తినాలంటే ఈ బరగ్గా ఉంటాయి, అన్నంలాగా తినలేము. ఇడ్లీలాగా అయితే మనం పక్కన పచ్చడి సాంబారు ఏదైనా వేసుకుని ఇడ్లీ దోశలాగా బాగా ఈజీగా తినొచ్చండి. మీరు వీటిని భోజనానికన్నా టిఫిన్గా రెడీ చేసుకుంటే మీరు చక్కగా ఇష్టంగా తినొచ్చండి. టేస్ట్గా ఉంటుంది. ప్లస్ 100% ఫైబర్ అండి. మీకు ఇందులో బియ్యము తెల్ల వస్తువులు ఏమి యాడ్ చేయట్లేదు, మనకి అన్నీ ఫైబర్తో కూడుకున్నవి. నేను ఇంకా కొంచెం ఈ పిండి రుబ్బేటప్పుడు అండి నా దగ్గర రాగి పిండి ఉంది, ఒక 2-3 గుప్పెళ్ళు రాగి పిండి కూడా వేసేసి ఊరబెట్టేస్తాను. 8 గంటలు నానినాక రుబ్బుతానండి. రుబ్బినాక ఒక 8 గంటలు అలా బయట పులవ పెడతాను. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఉప్పు కలుపుకొని అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. మొత్తం ఉప్పు కలిపితే పిండి చిమిడిపోయినట్టు వస్తూ ఉంటుంది. మీకు ఎంత పిండి కావాలో అంత పిండి కలుపుకొని దానికి సరిపడా ఆ రోజు ఉప్పు ఆ రోజు కలుపుకోవాలండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒకసారి రేపు గ్రైండ్ వేసి మీకు ఇడ్లీ అన్న దోశ అన్న వేసి చూపిస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బియ్యం లేకుండా మనకి బ్రేక్ఫాస్ట్ అండి.